దేశ విభజనలో మరి భారతదేశానికి వలసొచ్చి ఉన్నతమైనటువంటి విద్యలు అభ్యసించి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని స్థానాన్ని ఈరోజు సంపాదించుకున్నటువంటి ఏకైక వ్యక్తి మరి మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. డిసెంబర్ 26వ తారీఖున ఆయన చనిపోతే డిసెంబర్ 25వ తారీఖున అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పుట్టినరోజు. అంటే నాకు తెలిసి దేశ రాజకీయాలలో కాంట్రవర్షల్ లేనటువంటి వ్యక్తులు, అన్ని రాజకీయ పార్టీలు మన్నలు పొందినటువంటి వ్యక్తులు, అన్ని వర్గాల ప్రజల యొక్క మన్నలు పొందినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశ చరిత్రలో అది వాజ్పేయి గారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు అనేటువంటి దానికి ఎటువంటి సంకోచం లేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇద్దరు కూడా నిస్వార్థంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి రాజకీయ ఒత్తిడికి తలకకుండా నీతిగా నిజాయితీగా దేశం కోసం తన కుటుంబాలనే మరి వాజ్పేయి గారు అయితే పెళ్లి చేసుకోకుండా, మరి మన్మోహన్ సింగ్ గారు మరి కుటుంబానికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి వాజ్పేయి గారు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మరి సుమారు 10 సంవత్సరాల పాటు యూపీఏ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా, గతంలో ఆర్థిక మంత్రిగా దేశంలోనే ఆర్థిక వ్యవస్థని, ప్రపంచ దేశాలకు దీటుగా ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకొచ్చినటువంటి మహనీయుల్లో ప్రప్రథమైనటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. మరి ఈరోజు మరి ఆయన లేకపోవడం మన దేశానికి చాలా తీవ్ర లోటు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. మరి సుమారు 92 సంవత్సరాలు బతికి మరి దగ్గరగా 5 సార్లు రాజ్యసభకు ఎన్నికై 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందించి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాల్లో, అన్ని భాషల్లో కూడా మరి అందరి ప్రజాప్రతినిధుల యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి మరి మన్మోహన్ సింగ్ గారు. కాబట్టి మరి గుంటూరు నగరపాలక సంస్థ తరఫున, గుంటూరు ప్రజలందరి తరఫున, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఆయనకి సంతాపం తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు యాక్చువల్గా కౌన్సిల్ సమావేశం. మరి కౌన్సిల్ సమావేశం అయినా సరే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 7 రోజుల పాటు మరి సంతాప దినాలుగా ప్రకటించింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు. కాబట్టి ఈరోజు కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసుకుని మరి అత్యవసరంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలతో మరి యొక్క సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి మన గుంటూరు నగరపాలక సంస్థ తరఫున, అధికారుల తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున, పార్టీలకు అతీతంగా ప్రజలందరి తరఫున కూడా మన్మోహన్ సింగ్ గారి యొక్క కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసుకుంటూ మరి ఇలాంటి మహనీయుడిని మనం కోల్పోయాం. ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు, ఆయన సంస్కరణలు ఎప్పుడూ నిరంతరం కొనసాగే విధంగా మనం అందరం కూడా నడుచుకోవాల్సిన అవసరం ఎంత ఉందో చెప్తూ మరి అలాంటి వ్యక్తికి నా వ్యక్తిగత అభిప్రాయం భారతరత్న ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. తప్పకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ మద్దతు తెలియజేయాలని చెప్పేసి కూడా చెప్తూ అలాంటి మహనీయుడికి మనం అందరం కూడా నివాళులు అర్పించాలని చెప్పేసి కూడా చెప్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు అందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించాలని చెప్పేసి. భారతదేశం ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని కోల్పోయింది. ఈ దేశానికి 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా, మరి అదేవిధంగా దీర్ఘకాలికంగా ఆర్థిక శాఖ మంత్రిగా, మరి ఆర్బీఐ గవర్నర్గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా, యూజీసీ గ్రాంట్ చైర్మన్గా,
ఆర్థికపరమైనటువంటి ప్రపంచ మేధావులను గుర్తించేటటువంటి జెనీవా సదస్సుకు సౌత్ ఏషియా నుంచి సెక్రటరీ జనరల్గా కూడా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు మహామేధావి. మరి ఈ దేశానికి కావలసినటువంటి ఆర్థిక సంస్కరణలను ధైర్యంగా ప్రవేశపెట్టి వాటిని అమలుపరిచినటువంటి ఒక ప్రజ్ఞాశాలి. అటువంటి మహానుభావుని కోల్పోవడం, ఒక ప్రపంచమే గుర్తించినటువంటి ఒక మేధావిని భారతదేశం కోల్పోయింది అన్నటువంటిది మాత్రం వాస్తవం. అలాంటి మహానుభావుని యొక్క మరణానికి సంతాపం తెలుపుతూ, ఆయన నడిచినటువంటి మార్గం అందరికీ కూడా శిరోధారం. ఆయన నడిచినటువంటి విధానం మనకందరికీ కూడా మార్గదర్శనం అవుతుంది. అలాంటి మహోన్నతుని యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం మన బాధ్యతగా గుర్తించి ముందుకెళ్దామని మనవి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.